వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవ గడువు సమీపిస్తున్న వేళ ముంపు బాధితులకు ప్రభుత్వం స్వీట్ న్యూస్ చెప్పింది. ప్రాజెక్టు కోసం భూములు ఇళ్లు కోల్పోయి సర్వం త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. తాజాగా రెండో దశ పరిహారం అందించడంతో నిర్వాసితుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఓటీఎస్ కింద 2557 కుటుంబాలకు 318 కోట్ల మేర పరిహారాన్ని చెల్లించింది. తాజాగా మరో 1600 కుటుంబాలకు సంబంధించిన 200 కోట్ల పరిహార చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అందజేశారు. ఈ ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం పూర్తి చేస్తామని చెప్పి దాని ప్రకారం పనులన్నీ పూర్తి చేయడమే కాకుండా ఆర్&ఆర్ ప్యాకేజ్ కింద పోయిన నెలలో ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టు సైట్లోనే 300 కోట్ల రూపాయల రోజు 318 కోట్ల రోజున రైతు వాళ్ళకు ఉన్నటువంటి నిర్వాసితులకు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళా కూడా ఒక 200 కోట్ల రూపాయలు ఇక్కడ రైతులను తీసుకొచ్చి అసెంబ్లీ ప్రాంగణంలో వారికి కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 4157 నిర్వాసిత కుటుంబాలకు 518 కోట్ల పరిహారం అందినట్టయింది. రైతులు నిర్వాసితుల త్యాగాలను గుర్తిస్తున్నామని, మిగతా పరిహార సొమ్మును కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేయడంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వాళ్ళు అన్ని మాకు సౌకర్యం బాగా ఇచ్చారు. గోగులు తిన్నా మాకు ఇచ్చిన స్థలాలు కాగా బాగున్నాయి. మాకు ఈ నెలలో డబ్బులు శనివారం ఆదివారం సెలవు, సోమవారం పడతాయి చూడన్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు డబ్బులు పడ్డాయి. కానీ దాంట్లో పాటు మళ్ళీ అమ్మఒడి కానీ నాకు 3 పిల్లలు, ముగ్గురికి 39,000 పడ్డాయి. అన్ని మాకు సౌకర్యాలు బాగా చేశాడు. మరోవైపు నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన 7 పునరావాస కాలనీల్లో వేములకోట మినహా మిగిలిన 6 చోట్ల మౌలిక వసతుల పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ ఉండగా ఆర్&ఆర్ కాలనీలకు కుటుంబాలు క్రమంగా తరలి వెళ్తున్నాయి.